హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, దాన్ని మనం ఎలా రీడ్ చేయాలి, దాన్ని మనం ఎలా రైట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ముందుగా మనకు ఈ C# ప్రోగ్రామింగ్లో మనకు క్లాస్ అనేది ఇలా ఉంటుందండి. క్లాస్ ప్రోగ్రామ్ అనేది ఒక క్లాస్ నేమ్ అయితే, స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మనకు ఒక మెథడ్. ఏ ఏ ప్రోగ్రామింగ్ C#లో ఎలా తీసుకున్నా కూడా ఇలానే ఉంటుంది అనమాట. ఒక క్లాస్ ఉంటుంది, దాంట్లో ఒక మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. ఇది నేను తీసుకున్నది కన్సోల్ ప్రోగ్రామ్ అనమాట. కన్సోల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ అవర్ కన్సోల్ అప్లికేషన్స్ మనం కన్సోల్ ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని మనం రాసుకోవచ్చు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్లాస్లో ప్రోగ్రామ్ అనే క్లాస్లో స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే ఒక మెథడ్ ఉంది. దాంట్లో నేను ఇలాగా వేరియబుల్స్ని డిక్లేర్ అయితే చేశాను అనమాట. ఎలా చేశాను? డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను 25 తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏజ్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఇక్కడ తీసుకుంటే ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఏముంది, ఇది లోకల్ వేరియబుల్ అనమాట. దీన్ని మనం ఏమంటున్నామంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25, అంటే ఏజ్లో నేను 25ని స్టోర్ చేశాను. ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ అంటే రైట్ ఎందుకు వాడతారంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ సమ్ వాల్యూ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ కన్సోల్ డాట్ రైట్ ఎందుకు వాడతాము? ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్. ఏదైనా మనం ఒక వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే కనుక కన్సోల్ డాట్ రైట్ అనేది వాడతాం. ఇప్పుడు మనం బేసిక్గా ఇంటర్వ్యూకి ఫ్రెషర్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మనకి వాళ్ళు అడుగుతారనమాట, వాట్ ఈజ్ ద డేటా టైప్ అంటారు, హౌ టు డిక్లేర్ ఏ వేరియబుల్ అంటారు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అని అంటారు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ కన్సోల్ డాట్ రీడ్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా బేసిక్ ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేసాము, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 అనేది ఒక డిక్లేర్ చేసుకొని దీన్ని రీడ్ చేసుకొని, అంటే దాన్ని రీడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కన్సోల్ డాట్ రీడ్ అనేది ఏం చేస్తుంది, అంటే ఇట్ విల్ ప్రింట్ అవర్ అవుట్పుట్ ఇన్ ద కన్సోల్ అనమాట. మన అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇలా రాశాను కదా, జస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాము. అంటే బేసిక్గా వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ అనమాట. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ద ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, సింపుల్ ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఒక మెథడ్ పెట్టామన్నమాట. ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసి రన్ చేసినప్పుడు ఇప్పుడు నాకు ఇంటర్నల్గా ఈ ప్రోగ్రామ్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లోకి నాకు కర్సర్ వచ్చి స్టెప్ బై స్టెప్ మీకైతే ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, దీన్ని మనం డీబగ్గర్స్ అంటాం. అంటే డీబగ్గర్ అంటే మనం డీబగ్ చేసుకోవచ్చు అనమాట. స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది అనేది మనం పాయింట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇస్తే మనకు ఈ పాయింట్స్ అనేవి డిబగ్గర్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, మెయిన్ మెథడ్లో కర్సర్ వచ్చింది, ఎందుకంటే ఇది ఎంట్రీ పాయింట్ కాబట్టి ఇందులో కర్సర్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే కనుక ఇక్కడ మీకు మీరు F10 కొట్టినా కానీ మీకు వస్తుంది, స్టెప్ బై స్టెప్ చూడొచ్చు. ఇప్పుడు ఇంట్ ఏ, ఇక్కడ మీరు చూస్తే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25. ఇనిషియల్గా మనకి ఏముంది, డిఫాల్ట్ వాల్యూ 0 అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ ఏజ్లోకి ఈ 25ను మనం వేస్తున్నాం అనమాట, అంటే స్టోర్ చేస్తున్నాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూస్తే మనకు వాల్యూ అనేది 25 అయింది. సో 25 అయిన దాన్ని నేనేం చేస్తున్నాను, రైట్ చేస్తున్నాను. రైట్ అంటే నాకు కనిపించాలి కదా, రైట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ అని వాడాను అనమాట. వాడితే నాకేమైంది, నేను దాన్ని రైట్ చేసుకున్నాను. రైట్ చేసుకొని ఇప్పుడు నీకు ఏజ్లోకి 25 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ దీన్ని నాకు ఈ మనకు దీంట్లో కనిపించాలి కదా, ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనకు కనిపించాలి కదా, కనిపించాలి కాబట్టి రీడ్ చేసి నెక్స్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏమని కనిపించింది, 25 అనే వాల్యూ కనిపించింది. ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే కనుక, మనం వేరియబుల్స్ని ఇలా డిక్లేర్ చేస్తాము. మనం ఏదైనా ఒక దాన్ని రీడ్ చేయాలనుకుంటే కనుక కన్సోల్ డాట్ రీడ్ అని చేస్తాము. ఏదైనా మనం ఒక దాన్ని ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఈ రీడ్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా బేసిక్ ప్రోగ్రామింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ 1 అనమాట. ఇదే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఎగ్జాంపుల్ 2 అనమాట. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ 2లో
ఇక్కడ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే మీరు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఇది కూడా సేమ్ ఒక ప్రోగ్రామింగ్ అనే ఒక క్లాస్లో స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లైన్లో ఇంట్ స్టూడెంట్ కౌంట్ క్వాలిటీ అంటున్నాము, డబల్ ప్రైజ్ అనేది 499.99 అంటున్నాము, బుల్ అనేది ఒక ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేస్తున్నాము, క్యారెక్టర్ని చెక్ చేస్తున్నాము. మీరు డేటా టైప్స్లో చూస్తే కనుక మనకు ఇంటీజర్లో ఇట్ విల్ స్టోర్ ద ఇంటీజర్ వాల్యూ, డబల్ అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్ కిందకు వస్తుంది కాబట్టి పాయింట్స్లో మనకు వాల్యూ స్టోర్ చేస్తుంది, బుల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ట్రూ తీసుకుంటున్నాను, క్యారెక్టర్ అంటే ఇట్ విల్ రిటర్న్ ద క్యారెక్టర్ వాల్యూ కాబట్టి ఏ అని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు స్ట్రింగ్ అంటే ఇట్ విల్ రిటర్న్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ అనేది స్ట్రింగ్లో స్టోర్ చేస్తాం. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకొని మనకు దాన్ని రీడ్ చేసి అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను వీటిని కన్సోల్ డాట్ రైట్ అంటే అన్నిటిని మనకు రీడ్ చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్లో చూపించాలి కదా, కాబట్టి కన్సోల్ డాట్ రీడ్ అని పెడుతున్నాను, కన్సోల్ డాట్ రీడ్ అని పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ స్టూడెంట్ కౌంట్ ఇనిషియల్గా నాకు దీంట్లోకి వాల్యూ ఇంకా అసైన్ అవ్వలేదు కాబట్టి దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ, దేని యొక్క డిఫాల్ట్ వాల్యూ, ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ అసైన్ అయిపోయింది అనమాట. సో నేనేం చేశానంటే F10 కొడుతున్నాను, F10 కొట్టినప్పుడు నీకు ఇందులో ఉన్న వాల్యూ ఈ వేరియబుల్లోకి స్టోర్ అయిపోయింది, దేంట్లోకి స్టూడెంట్ కౌంట్లోకి స్టోర్ అయిపోయింది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే డబల్ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ నీకు ఏముంది, 0 తీసుకున్నారు, 0 ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు 499.99 అనే వాల్యూ అనేది నాకు ప్రైజ్లో స్టోర్ అయింది. నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ వీటికి ఎలా ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్కి ఎలా ఉంటాయి, ఫాల్స్ ఉంటుంది అనమాట. ఫాల్స్ ఉంది కాబట్టి డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లైన్ కంప్లీట్ అయిపోయింది కనుక ఈ వాల్యూ మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా క్యారెక్టర్ వాల్యూ ఎంటీది ఏముంది, నీకు ఎంటీ ఇలా ఉంటుంది అనమాట, ఎంటీ స్ట్రింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయితే నీకేమని వచ్చింది, ఈ వాల్యూ ఎంత వచ్చింది, 65. జనరల్ ఆల్ఫాబెటికల్గా చూస్తే 65, ఏడు చూస్తే క్యారెక్టర్ అనేది ఏ అనేది స్టోర్ అయింది అనమాట. ఇప్పుడు ఛానల్లో ఏముంది, డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఎ స్ట్రింగ్ నల్, కాబట్టి నాకు ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు కాబట్టి నల్ తీసుకుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి నాకేం తీసుకుంది, సోర్స్ టెక్ వరల్డ్ అనేది తీసుకుంది అనమాట. ఇలాగా వేరియబుల్స్ అనేవి డిక్లేర్ అనేది అవుతుంది అనమాట. వేరియబుల్ ఇన్షియలైజేషన్ ఇలా అవుతుంది అనమాట, ఇలా ఇన్షియలైజ్ చేసుకోవాలి వేరియబుల్స్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ప్రతిదాన్ని నేను రీడ్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకు, ప్రింట్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఏం పడింది, ఇక్కడ నాకేం కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదు, ఒకసారి చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ ఇవన్నీ రీడ్ చేసుకున్నాము ఒకసారి. అంటే మనం ఏదైనా కూడా ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు ఎండ్ టు ఎండ్ డీబగ్ చేసుకుంటూ నెమ్మదిగా మనం అనేది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపించింది, 499. ఇప్పుడు మీకు పక్కన చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేసాం కదా, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ మనకి ఎంత ఉంది, 40 ఉంది. ఇట్లా మనం ప్రింట్ చేసుకున్నాం అన్నమాట వాల్యూస్. ఓకేనా, ఇలాగ మనం ఒక వాల్యూస్ని రీడ్ చేసుకోవడానికేమో ఇది వాడతాం, ప్రింట్ చేసుకోవడానికేమో ఇది రీడ్ లైన్ అనేది వాడతాం. ఇలా మనం వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్లారిటీ లేదనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఏంది అనేది మనకు ఐడియా లేదు, అంటే జస్ట్ ఆ నెంబర్స్ పడుతున్నాయి కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ లాగా తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కౌంట్ కదా, ఎస్టిడి కౌంట్ అని పెడతాను, COUNT కౌంట్ అని పెట్టాను. కౌంట్ అని పెట్టి ప్లస్ ఆపరేటర్ పెడతాను. ఓకేనా, ఇప్పుడు జస్ట్ ఇది ప్రైజ్ కదా,
స్ట్రింగ్ పెట్టుకొని PRI CE ప్రైజ్ పెట్టుకొని నీకు ప్లస్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు ఈ బేసిక్స్ అనమాట. ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి మనం అనుకోవచ్చు, చిన్న ప్రోగ్రామ్ కదా పెద్ద ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్సే. ప్రతిదీ మనకు ఈ ప్రోగ్రామింగ్లో నేర్చుకునే కొద్దికి మనకు కొత్త కొత్త తెలుస్తుంటాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తే STD కౌంట్ 40 అని నేను పక్కన నేమింగ్ ఇచ్చుకున్నా కాబట్టి నాకు కనిపించింది. ఇంకోటి ప్రైజ్ ఇది 499.99 అనేది ఇచ్చింది. ఇప్పుడు నేను స్పేస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అలాగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు దీంట్లో మనకి ఏం తెలిసింది, డిఫరెంట్ డేటా టైప్స్లో వాల్యూని ఎలా అసైన్ చేయాలో తెలిసింది, ఎలా రీడ్ చేసుకోవాలో తెలిసింది, ఎలా ప్రింట్ చేయాలో తెలిసింది. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 3కి వస్తే Ctrl+KU. ఈ షార్ట్ కట్స్ కూడా మనకు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. Ctrl+KC, Ctrl+KU ఇప్పుడు ఎవరైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏంటి మీరు చూసారా, ఇక్కడ ఇంతకుముందు ఇదేంటిది వేరియబుల్ డిక్లేర్డ్ వాల్యూ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేశాను, ఇక్కడ వాల్యూ అసైన్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. జనరల్ బిహేవియర్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకు స్టాటిక్ వాయిడ్ మెయిన్లో మెథడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డీబగ్గర్ హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నీకు ఈ ఇంట్ స్కోర్ అనే దాంట్లో ఇనిషియల్ వాల్యూ నీకు 0 కాబట్టి నీకు వాల్యూ ఏం లేదు. ఈ 0లో ఇప్పుడు 100 అనేది నీకు వస్తుంది. ఈ స్కోర్లో మనకు 100 ఉంది. ఈ కన్సోల్లో కూడా మనం 100 రీడ్ చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇది డిక్లరేషను, ఇది ఇనిషియలైజేషను. అంటే వాటి యొక్క డిఫరెన్స్ చూపించడానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట, అంతే. ఇప్పుడు నాకు వాల్యూ నాకు అక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కనిపించలేదు. ఎందుకంటే నేను దాన్ని రైట్ చేశాను, అంటే ఇన్పుట్ తీసుకున్నాను, దాన్ని నేను మానిటర్లో చూపించలేదు అనమాట. ఓకేనా, ద మానిటర్ నుంచి నేను రీడ్ చేయలేదు కాబట్టి console.read లేదు కాబట్టి నాకు రాలేదు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మనకి ఇప్పుడు ఇంతకుముందు వాల్యూ కనిపించలేదు కదా. ఇప్పుడు నేను console.read పెడతాను. console.read పెట్టి చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకుముందు మనకి కనిపించలేదు, దేంట్లో కనిపించలేదు, ఈ ఎగ్జిక్యూషన్ దాంట్లో కనిపించలేదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది, నేను ఇన్పుట్ తీసుకున్నాను కానీ దాన్ని మానిటర్లో చూపించలేదు అనమాట. ఇక్కడ మనకు కమాండ్ ప్రాంప్ట్లో మనకు చూపించలేదు అనమాట. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట, రీడ్ లైన్ పెట్టాను కాబట్టి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదివరకు అయితే ఇది మన వీడియో. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే కనుక మనకు అంటే C#లో ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అదేవిధంగా C#లో ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. మనం క్లాస్ అంటే తెలుసుకున్నాం, మెథడ్ అంటే తెలుసుకున్నాం, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా రీడ్ చేయాలి, ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఎలా రీడ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో ఇవన్నీ కూడా మనకు కీ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇవన్నమాట. ఓకేనా, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.